సరే ఒక ఆయన కొత్తగా సేవకు వచ్చాను, దానికి కొత్తగా ఫ్యాన్ కొన్నాను. బాబు ఫిట్ చేసి స్విచ్ చేయమంటే ఫిట్ చేశాడు, స్విచ్ చేశాడు, బర్రమని కాలిపోయింది. లైట్ కొన్నాను, ఫిట్ చేసి స్విచ్ చేయమన్నా, పరిచయం నేర్పియాలి కదా. స్విచ్ లైట్ పెట్టాడు, స్విచ్ చేశాడు, పట్టుమని పేలిపోయింది. ఒకసారి కొత్త బెడ్షీట్ ఉతుకుమని ఇచ్చాను, తెర చిరిగిన అన్నట్టుగా జింపుకొచ్చాడు. ఏం చేసావురా అన్నాను. దుబాయ్ బెడ్షీట్ కొత్తగా వచ్చింది కానక, అది చాలా స్మూత్గా ఉంటుంది కదండి, సోలాపూర్ దుప్పటి కొట్టినట్టుగా కొట్టాడట రాయికి, పడితే అది చినిగిపోయింది. ఏం తెలవనట్టు తీసుకొచ్చి రూమ్లో పెట్టాడు. నేను వెళ్ళి తెలిసి ఓపెన్ చేస్తే మొత్తం చినిగిపోయింది. ఏంట్రా అన్నాను. నీకు చెప్పాను కదయ్యా నాకు బెడ్షీట్లు ఉతకరాదని. రాదని చెప్పినా నువ్వు ఉతుకుమన్నావు, ఇదిగో చిరిగింది, ఏం చేయాలి అన్నాడు. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింది, ప్రార్థన చేయరా అన్నాను. డైరెక్ట్ ఏమన్నా తెలుసా, అయ్యా అది పట్టుమన్నట్టు, ఇది కాలిపోయినట్టు, అది చినిగినట్టు, ఈమె కూడా పైకి పట్టు అంటాదేమో. డైరెక్ట్ అన్నాడు అండి బాబు, డైరెక్ట్ అన్నాడు. ఏమి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అయ్యో ఇలా ఎందుకు జరుగుతుందన్న ఆలోచనే లేదు, బాధే లేదు. నేను అంటాను, ఎందుకు వచ్చావురా సేవకు, నువ్వు ఏది పట్టుకున్నా భస్మం అయిపోతుంది. లేదు నువ్వు ఆమె ప్రార్థన చేయాలన్నాను. చేస్తా, కానీ ఆమె పోతే మాత్రం నన్నేమి అనదు. ఆమె క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. నేను అన్నాను, నీ చేతులు చాపన్నాను. ఆ చేతుల మీద చేయి పెట్టి, ప్రభువా ఈ చేతిలో శాపం ఉంది, ఈ చేతిలో దరిద్రం ఉంది, ఈ చేతిలో దుష్టుడు ఉన్నాడు, ఈ ఈ ఈ ఈ దురాత్మను, ఈ శాపాన్ని కొట్టివేయి, ఈ చేతులను దీవించు అని ప్రార్థన చేసి నేను ఇప్పుడు పెట్టాను. పోతే నన్ను ఏమనొద్దు అంటాడు. అంటే నా ప్రార్థన మీద కూడా వానికి నమ్మకము లేదు. సరే ఏం కాదురా నువ్వు పెట్టాను. నేను 10 రోజుల్లో చనిపోతుందని చెప్పినా 10 సంవత్సరాలు బతికింది. ఆ రోజుతో ఆ వ్యక్తిలో ఉన్న శాపము కొట్టివేయబడింది. నేనంటాను, ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో శాపము, దరిద్రం, కరువు, ఏడుపు, అప్పులు ఇవన్నీ మీ ఇంట్లో నాట్యమాడుతున్నాయా? ఈ రోజుతో మీరందరూ ఇస్సాకు వలె మారిపోదురుగాక. మీరు ఏది పట్టినా అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నా దేవుడు మార్చునుగాక. ఇస్సాకు ఎదిగినట్టుగా అంచెలంచెలుగా మీరు ఎదిగిపోదురుగాక. ఈ రోజు నుంచి మీ సంఘములో ఒక రూపాంతరము కలుగునుగాక, దైవ కార్యములు చూచుదురుగాక, అద్భుతములు జరుగునుగాక. ఓ అద్భుతానికి సూచనగా, సాక్షులుగా మీరుందురుగాక. హల్లెలూయా.